మీరు కోరుకున్నంత సంపద మీ జీవితంలోకి ఆహ్వానించేలా ఎలా చేస్తుంది, ఏమి చేస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సృష్టిలో మంచి చెడు అనేవి లేవు. అంతా బ్రహ్మమయం. అన్నింటినీ ప్రేమించాలి. అంతా సృష్టి అయినప్పుడు ద్వేషించడానికి ఇంకేమీ ఉండదు. మనిషికి అత్యంత జ్ఞాన విస్తరణ తక్కువగా ఉన్నప్పుడు భయం, లోపం, దురాశ అనేవి వారిని ఆవహిస్తాయి. ఆస్తిలోని సంపదలు అబద్ధమని వినియోగిస్తాడు. మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానం అధికంగా ఉన్నప్పుడు లోపం, దురాశ, భయం లాంటివి ఉండవు. ఆస్తిలోని సంపదను సద్వినియోగం చేయడం జరుగుతుంది. బంగారం ఎక్కడి నుండి వచ్చింది? ఆ దైవత్వం నుండి కదా. దేనిని తిరస్కరిస్తారు? దేనిని ద్వేషిస్తారు? సృష్టి సమస్తం దైవత్వంతో నిండి ఉన్నప్పుడు దేనిని ద్వేషిస్తారు? ఈ సృష్టిలోని సంపద సృష్టించడం ఎలా అంటే ఇది అంతర్ప్రపంచం నుండే వెలువడుతుంది. బాహ్య ప్రపంచంలోని సంపద అంతర్ప్రపంచం నుంచే వెలువడుతుంది. సంపదను సృష్టించే మెకానిజం అంతా అంతర్ప్రపంచంలోనే ఉంది. మంచి చెడు అనేవి మీ మనసు నుండి వెలువడడం కానీ దైవత్వంలో అది ఏమీ లేవు. అందుకని ఆధ్యాత్మిక శాస్త్రమే అత్యంత మీకు అవసరమైన శాస్త్రం. మిమ్మల్ని మార్చి మీరు అనుకున్న మార్గంలో మీ లక్ష్యాన్ని సాధించేలా చేస్తుంది. మీ జీవితం మారిపోవడం, మీ లక్ష్యాన్ని అతి త్వరగా మీకు నచ్చిన మార్గంలోనే మీరు అనుకున్న విధంగా మీ జీవితం అనేది మారుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే ఈ అఫర్మేషన్స్ చేస్తే డబ్బు మీ జీవితంలోకి వాటంతట అవే వస్తాయి. డబ్బు మిమ్మల్ని ఆకర్షించేలా చేసే పవర్ఫుల్ అఫర్మేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను కోరుకున్న సంపదను నిర్మించుకునే శక్తి నాలో ఉంది. నాకు పెద్ద మొత్తంలో ప్రతిరోజు డబ్బు అందుతుంది. నాకు ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన అవకాశాలు వస్తున్నాయి. నేను కూర్చున్న చోటికి డబ్బు వస్తుంది. డబ్బు నిరంతరం నా వైపు వస్తుంది. నేను చేసే ప్రతి పని డబ్బును సృష్టిస్తుంది. ఈరోజు నేను చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాను. నా ఆలోచనలు అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. నాకు వచ్చే ప్రతి ఆలోచన చాలా పాజిటివ్గా నాలో ఆత్మవిశ్వాసాన్ని
పెంచుతున్నాను. నా జీవితంలో రాబోతున్న కొత్త అనుభవాలను నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు నేను తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. జీవితంలో నాకు లభిస్తున్న ప్రతి నిమిషాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నా ప్రతి ఆలోచన నా జీవితానికి సక్సెస్ మార్గంను వేస్తుంది.